చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్. నేను మీ ఎల్ఆర్టీ రమేష్. సిరిసిల్ల జిల్లా నాగారం గ్రామంలో ఏం జరుగుతుంది, అసలు ఇక్కడ వివాదానికి దారేయడానికి కారణాలు ఏంటి, హిందూ సంఘాలు ఒకటేసారి బగ్గుమనేలా ఎందుకు ఇలాంటి వివేదన జరుగుతుంది, అసలు గ్రామ సెక్రటరీ పొరపాట లేకపోతే కసాయి జెండాను తీసేయడం ఆమె సొంతంగా నిర్ణయం తీసుకుందా లేకపోతే అధికారికంగా, అసలు ఆమెకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరు, ఇలా హిందూ సంఘాలు మొత్తం బగ్గుమనేలా రోడ్డు మీదకి వచ్చేలా పరిస్థితి తీసుకొచ్చింది ఒక ముస్లిం క్యాండిడేట్కి చెందిన కార్యదర్శి అఫ్సానా. వాస్తవానికి ఇక్కడ నాగారం గ్రామంలో బీజేపీ అంటే కంచుకోట. ఆంధ్ర తెలంగాణ కాదు, మనకు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కూడా మనకు మన హోంశాఖ మంత్రిగా కేంద్ర మంత్రిగా విద్యాసాగర్ రావుజీ గారు ఉన్నారు. ఆయన ఒక నాగారం గ్రామంలో పుట్టి ఇంత పెద్ద స్థాయికి ఎదిగి ఒక బీజేపీ నుంచి ఇప్పటి వరకు మహారాష్ట్ర గవర్నర్ కూడా చేసిన సొంత గ్రామమైన ఈ గ్రామంలో 2017 నుంచి ఆనవాయితీగా వస్తుంది కసాయి జెండాకు దీపావళి కంటే ముందు అక్కడ కొచ్చగుట్ట పైన ఎగురవేయడం గ్రామస్తులు అందరి కలిసి నిర్ణయించుకున్న ఒక ఆనవాయితీ వస్తుంది. దానిని దీపావళి రోజు గ్రామ సెక్రటరీ గారు అఫ్సానా ఎవరి అనుమతి లేకుండా తను ఎవరి సపోర్ట్ వల్ల ఈరోజు ఆ జెండాను తీసేయడం జరిగింది. ఈరోజు అన్ని సంఘాల నాయకులు బగ్గుమనేలా చేసింది, హిందూ మనోభావాలను దెబ్బతీసేలా చేసింది. అందుకే ఆమెను సస్పెండ్ చేయాలంటూ హిందూ సంఘ నాయకులు అందరూ ధర్నాలు చేస్తున్నారు. దిష్టి బొమ్మను కూడా దగడం చేయడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు వెంటనే ఆమె పైన చర్య తీసుకొని సస్పెండ్ చేయాలంటూ కోరుతున్నా. వైనం కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో నిన్నటి రోజున కాషాయ జెండాను తొలగించడం అమానుషం. దీపావళిని పురస్కరించుకొని ప్రతి ఏటా కాషాయ జెండా పొట్టిగుట్ట పైన నాగారం గ్రామస్తులు హిందూ బంధువులు అందరూ కలిసి ఆ జెండాను ఆవిష్కరణ చేసి అక్కడ కాసేపు హిందువుల గురించి ముచ్చబెట్టి వచ్చేవారు. అట్లాంటిది నిన్న కావాలని అఫ్సానా గారు కావాలని దీపావళిని పురస్కరించుకొని జెండాను తీసేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీని వెనకాల ఎంత పెద్ద అధికారి ఉన్నా మేము వదలం, ఇవాళ అందరి మీద కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నాం, ఆమె పైన కంప్లైంట్ చేస్తాం, తాను ఇంకొకరి పేరు చెప్తా ఉంది, అది ఎవరైనా మాకు సంబంధం లేదు, దాన్ని జెండాను మేము ఆవిష్కరించడం మీరు వదిలేయండి అని చెప్పి మిగతా ఉన్న అధికారులు చెప్తా ఉన్నారు. అట్లా ఏం లేదు, నిన్న పండుగ రోజు జెండాను తీసేసి ఇలా తూతూ మంత్రంగా మళ్ళీ తిరిగి పెట్టడానికి కూడా మాకు నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే కోనరావుపేట మండలంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మొన్న వినాయక చవితిని పురస్కరించుకొని ఒక క్రిస్టియన్ ఏమని వినాయక దేవీ దేవతల గురించి హేళన చేస్తూ ఒక పోస్ట్ చేశాడు. మేము వెంటనే తనను రిమాండ్ చేయాలని డిమాండ్ చేసినా కూడా మామూలు కేసు పెట్టి వదిలేయడం జరిగింది. ఈరోజు అఫ్సానా బేగంను వెంటనే విధుల నుంచి తొలగించి తక్షణంగా ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించేసి ఉన్నతాధికారులు ఇంకా ఎవరైనా ఆమెకు హుకుం జారీ చేసింది ఎవరైనా వారిని వదిలిపెట్టి పోయేది లేదు. ఖచ్చితంగా ఆమె ఎవరెవరు పేరు చెప్తే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని ఈమెనైతే ముందుగా ఈమెను సస్పెండ్ చేయాలని చెప్పి హిందూ సంఘాల అందరి తరఫున నాగారం గ్రామస్తుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం పత్రికాముఖంగా. 4 సంవత్సరాల నుండి హిందూ సంస్థ అనేటువంటి దానిని నిర్వహించడానికి ఒక గ్రామస్తులం కానీ ప్రతి గ్రామ పెద్దలు కానీ పాద సోదరుడు కానీ మేము హిందూ సంస్థానానికి మా పొట్టిగుట్ట పైన నాగారం గ్రామంలో మా పొట్టిగుట్ట పైన ఒక కాషాయ జెండాను ఎగరవేస్తే మా గ్రామ కార్యదర్శి తొలగించడం జరిగింది. మొన్న 18 తారీఖు నాడు జెండా నిర్వహించడం, 20 తారీఖు నాడు తీసివేయడం జరిగింది. ఇంతవరకు వెంటనే సస్పెండ్ చేయాలి.